శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కిందటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం, ఏది నీకు ఇష్టమో నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైన దాన్ని నువ్వు ప్రేమిస్తావు. అదే ఒక్కొక్కప్పుడు అయిష్టంగా మారితే దాన్ని వదిలేస్తాము అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలోని శంకరులు చెప్తున్నారు, ఎందుకు అలాగ చేస్తాము అంటే దాని భావం, దానికి సమాధానంగా చెప్తున్నారు. పరప్రేమాస్పదతయా మానభూవమహం సదా భూయా సమితియో ద్రష్ట సోహమిత్యవధారయ. పరప్రేమాస్పదతయా మానభూవమహం సదా, అహం అంటే అహం సదా, భూయా సమితియో ద్రష్ట సోహమిత్యవధారయ. ఎందుకంటే పర అంటే అన్నిటికంటే గొప్పది, అంటే అన్నిటికంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు కదా, దానికి అంటారు. నేను ఎప్పుడు ఉండాలి అని అందరూ అనుకుంటారు కదా, నేను లేకుండా పోకూడదు. ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఎంతమంది మన కళ్ళెదుట చూస్తున్నా మనం మటుకు ఉండిపోతాము అనే భావనలోనే మనం ఉంటాం. అంటే నేను లేకుండా పోకూడదు అనుకుంటూ ఏ ద్రష్ట నిత్యత్వాన్ని మనం సదా కాంక్షిస్తున్నామో అతడే ప్రియతముడు, అతడే నేను సోహం అని నిశ్చయంగా తెలుసుకొని స్వానుభవంలోకి తెచ్చుకో అని ఇక్కడ అన్నారు. అంటే మన ముఖ్య వ్యక్తిత్వం అంటే మనకి ఎంతో ప్రేమ. ఏమిటా ముఖ్య వ్యక్తిత్వం? నేను అనే వ్యక్తిత్వం కదా. నేను ఉండను అనే భావాన్ని కూడా మనం సహించలేము. నేను ఉండనేమో అనే భావం కూడా మనకు ఎంతో కష్టాన్ని కలిగిస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు, ఎవరు కూడా పోతామని అనకూడదు అని. ఎందుకంటే నువ్వు అన్నా అనకపోయినా అది సత్యం, పోయేది నువ్వు కాదు కదా. కానీ మనకి ఎందుకంటే ఆ నేను అనే దాని మీద, ఇప్పుడు నేను అనే దానికి ఎన్నో అర్థాలు మనం చెప్పుకున్నాం. శరీరం నేనని, మనస్సు నేనని, బుద్ధి నేనని కదా, ఇలాగా. కానీ ఇది ఏవి కూడా నేను కాదు. కానీ అది ఎప్పుడు తెలుసుకుంటాం? దాన్నే జ్ఞానము అన్నారు కదా. భావం కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. నేను ఉన్నాను అనేది మన నిత్యానుభవం. తాను లేకపోవటాన్ని ఎవరు కూడా కోరుకోరు. తాను ఉండటం కోసం దేనినైనా త్యాగం చేస్తారు. ప్రస్తుత అజ్ఞాన దశలో, అంటే ఇప్పుడు మన అజ్ఞానంలోనే ఉన్నాం. ఇందాక నేను చెప్పింది, మన శరీరాలనే నేనుగా భావిస్తూ ఉండటం వలన వాటి సుఖం కోసం ఉద్రేకాలలో, వస్తువులలో అన్వేషిస్తున్నాను. అవునా? ఏదో ఒక వస్తువుల్లో అంటే వీటికి ఆనందాన్ని కలిగించటం కోసం మనం వస్తువుల్లో వీటిని వెతుకుతూ ఉంటాం. బుద్ధిని తృప్తిపరచడం కోసం ఆశయాలలో, నిశ్చయాల్లో అన్వేషిస్తున్నాను. అంటే ఆ బుద్ధితోటే కదా మనం ఏది నెరవేర్చుకోవాలి, దేన్ని వదలాలి, దేన్ని పట్టుకోవాలి, దేనివల్ల మనకి లాభము, దేనివల్ల నష్టము, మరి బుద్ధితోటే కదా మనం ఆలోచిస్తున్నాం. ప్రస్తుత అజ్ఞాన దశలో నేనుగా భావిస్తున్న దాని సుఖం కోసం, నిత్యత్వం కోసం నిత్యము ప్రయత్నిస్తూ, తపన పడుతూ, శ్రమపడుతూ ఇదే జీవితం అనుకుంటూ జీవిస్తున్నాను. అంటే ఇక్కడ నేను అనేది తెలియకపోతే జీవుడుగా ఇవన్నీ కూడా నేను అనుకొని భ్రమలోని ఆనందంగా దుఃఖంగా గడిపేస్తూ ఉంటాం. ఈ నేనును తెలియకుండానే అన్వేషిస్తూ స్థూలంగా ఉండే వాటిని సూక్ష్మంగా ఉండే నేను భావం కోసం త్యజించగలుగుతున్నాం. ఇప్పుడు నేను సుఖపడాలి అని ఉద్దేశంతో స్థూలంగా ఉండే వస్తువులన్నిటినీ కూడా నీకు ఇష్టం లేకపోతే త్యజించగలుగుతున్నాం కదా. బాహ్యాకర్షణలను, సుఖాలను అంతరంగపుటానందం కోసం వదులుకోగలుగుతున్నాం. బుద్ధిని తృప్తిపరిచి గౌరవించటం కోసం మన శరీరాలను కష్టపెట్టడానికి కూడా వెనుదీయటము లేదు. ఇది మనం కింద శ్లోకంలో చెప్పుకున్నాం. మళ్ళీ శంకరులు ఎందుకు చెప్తారు అంటే అది దృఢంగా
అవటం కోసం అనమాట. ఈ విధంగా మన వ్యక్తిత్వపు లోతులలోనికి అంతరంతరాల ప్రేమలోనికి వెళ్ళిన కొద్దీ బాహ్యపు పొరల మీద ప్రేమ తగ్గిపోతుంది. అంతరంగాన్ని గాఢంగా ప్రేమిస్తున్నాము కాబట్టి సహజంగా మన ప్రేమ అంతా మనలోని వ్యక్తిత్వపు కేంద్రం మీదనేనని, ఇదే నిత్య సత్యమని ఆత్మని నిశ్చయించుకోవచ్చు. ఈ ఆత్మ కోసమే సర్వము ప్రియంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది. సదా ఆత్మతృప్తినే కోరుతూ దేనినైనా మనం ప్రేమిస్తున్నాం. ఈ తృప్తి లేదని తెలియగానే ఆ వస్తువుల్ని త్యజించగలుగుతున్నాము. అంటే ఇది స్పష్టంగా అర్థమైపోతుంది అనుకుంటాను. మనలో కేంద్రంగా ఉంటూ ఇంద్రియాల పనులనన్నింటినీ తెలుసుకుంటూ మనోబుద్ధులను జాగ్రత్తగా గమనిస్తూ ఉండే సాక్షి చైతన్యమే నాకు అత్యంత ప్రియమైనది. ఇదే ఆత్మ అన్నారు. ఈ ఆత్మనే నేను సోహం. ఈ విధంగా నిశ్చయంగా మరల తెలుసుకుంటూ ఆత్మ యొక్క పూర్ణత్వాన్ని గ్రహిస్తూ ఆ అనుభవంలో జీవించడానికి జీవించు అని శంకరులు చెప్పారు. 2వ శ్లోకంలో అసలు దీన్ని ఎలాగ మనం గుర్తించాలి? యః సాక్షి లక్షణో బోధస్త్వం పదార్థ స ఉచ్యతే సాక్షిత్వమపి బోధృత్వం అవికారితయాత్మనః అన్నారు. యః సాక్షి లక్షణో బోధస్త్వం పదార్థ స ఉచ్యతే సాక్షిత్వమపి బోధృత్వం అవికారితయాత్మనః అన్నారు. అంటే ఇప్పుడు సాక్షి ఏమిటో ఇప్పుడు మనకి ఇక్కడ చెప్తారు. ఈ సాక్షి చైతన్య రూపమైన ఆత్మనే త్వం, తత్వం, తత్వమసి తెస్తుంది కదా, తత్ త్వం పదార్థం బోధిస్తోంది. ఈ సాక్షి చైతన్యాన్నే త్వం అంటాం. ఈ ఆత్మ నిర్వికారమైనది, దేనికి సాక్షిత్వం లేదు. సాక్షిత్వం కూడా చైతన్యపు వ్యక్త రూపం మాత్రమే. అంటే తాను వ్యక్తమైనప్పుడు, ఇప్పుడు వ్యక్తం ఎందుకు అవుతుంది అంటే ఒక పదార్థం ఉన్నప్పుడు, అవునా, అప్పుడు దాన్ని సాక్షి అంటాం. వ్యక్తం అవ్వకపోతే దాన్ని ఆత్మ అని అనొచ్చు. ఆత్మ చైతన్యపు ప్రకాశమే శరీరపు మానసిక బుద్ధి పరమైన సర్వ అనుభవాలను భావాలను ప్రకాశింపజేస్తోంది. ఇదే సదా సాక్షిగా నిస్సంగంగా మనలో ఉంటోంది. ఇదే సర్వాన్ని చూస్తూ తెలుసుకుంటోంది. ప్రతి ప్రాణిలోనూ ఈ విధంగా సాక్షి రూపంగా ఉన్న చైతన్యాన్నే త్వం పదం సూచిస్తోంది. అంటే ఇక్కడ ఆత్మ అంటే వస్తు విషయక జ్ఞానం కాకుండా దానికి ఆధారమైన చైతన్యం, అంటే ఇక్కడ తెలివి, తెలుసుకోవటం అని. ఇదే వస్తువులను తెలుసుకున్నప్పుడు వస్తు విషయక జ్ఞానంగా వ్యక్తమవుతూ తెలియబడుతుంది. అంటే మామూలుగా ఉంటే దాన్ని తెలివి అంటారు. అది ఒక వస్తువుని సూచిస్తూ వ్యక్తమైతే దాన్ని వస్తు విషయక జ్ఞానము, అవునా, అవుతుంది. వస్తువులు లేనప్పుడు నిశ్శబ్దంగా జ్ఞానస్వరూపంగా నిత్యము ఉంటోందని సామాన్య మానవుడు గ్రహించలేకున్నాడు అన్నాడు. అంటే ఇది చాలా డీప్. సామాన్య మానవుడు అన్నారు. మహానుభావులు ఎందరో ఉన్నారు. అంటే ఇది ఎవరి కోసము? మనం వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం, మనని మనమే ఉద్ధరించుకోవడం కోసమే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అంటే మహర్షులు చెప్తూ ఉంటారు, చిన్నప్పటి నుంచే నిన్ను నీవు తెలుసుకుంటూ విచారణ అనేది ఉండాలి. దాన్నే శాస్త్ర జ్ఞానము, గురు శుశ్రూష, విచారణ, సత్సంగం, ఇవి 1 by 1గా ఇవి మానవుడి జీవితంలో ఉండాలి. ఇవి లభించినప్పుడు వదులుకోకూడదు. అంటే తక్కినవన్నీ కూడా ఎప్పుడూ లభించేవి. ఈ జ్ఞాన స్వరూపం ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతూ ఉంటాం.
అంటే ఆధ్యాత్మిక తత్వాన్ని బాగా అధ్యయనం చేసి స్వతంత్రంగా మహావాక్యాలను మననం చేసినప్పుడు అప్పుడప్పుడు ఈ జ్ఞానస్వరూపం ఏమిటో మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. తత్వమసి మహావాక్యంలోని త్వం పదాన్ని సాపేక్ష న్యాయంతో జీవాత్మగా అర్థం చేసుకోవాలి. కానీ నిజానికి నిశితంగా పరిశీలించి చూస్తే ఈ పదం నిగూఢంగా మనలో ఉంటున్న ఆత్మ చైతన్యాన్ని, జ్ఞానస్వరూపాన్నే సూచిస్తోంది. కానీ ఆత్మ చైతన్యమే సదా సర్వత్రా సర్వ ప్రాణికోటిని, అవి చూసే ప్రపంచాన్ని కూడా ప్రకాశింపజేస్తూ వ్యక్తులలో సాక్షిగా సర్వాన్ని తెలుసుకుంటూ వ్యక్తమవుతూ ఉంది. వ్యక్తిలోని సాక్షి చైతన్యమే జీవుడు. ఇదే చైతన్యం సర్వాన్ని ప్రకాశింపజేస్తూ ఆత్మగా, బ్రహ్మగా, సర్వత్రా అవ్యక్తంగా ఉంది. మనం చెప్పుకున్నాం, మనము గుర్తింపబడాలి అంటే మనకు ఒక పేరు, ఊరు ఉంటుంది. పేరు, ఊరు తీస్తే దేనిగా గుర్తింపబడతాము? తెలివిగా మాత్రమే గుర్తింపబడతాం కదా. ఉన్నాను అనే దానితోటే మనం గుర్తింపబడుతున్నాం. అయితే ఇక్కడ చిన్న ఫలితంగా సముద్ర తరంగాలన్నిటి స్వరూపము సముద్రమే. సముద్రంలో ఎన్ని తరంగాలు, బుడగలు, బిందువులు, నురుగులు ఉన్నా అన్నీ స్వభావ సిద్ధంగా సముద్రం మాత్రమే. అన్నింటినీ స్ఫురింపజేస్తూ చిత్తుగా అన్నింటినీ తెలుసుకుంటూ ఒకే ఆత్మ సర్వదా సదా ఉంది, స్ఫురిస్తూ ఉంది కదా. సదా సర్వత్రా ఉంటూ తెలుసుకుంటున్న సాక్షి చైతన్యమే ఆత్మ. మనలో జీవుడుగా భావింపబడుతూ పరిమితంగా తెలుసుకుంటున్నట్లు భావింపబడుతున్న సాక్షి చైతన్యమే ఆత్మ. అంటే ఇక్కడ సాక్షిని గుర్తిస్తే ఆత్మ తెలియబడుతుంది. ఆత్మానుభవంలో నిలిస్తే బ్రహ్మానుభవం స్వయంగా ప్రకాశిస్తుంది అంటారు. ఆత్మ అంటే మనలను తెలుసుకునేలా చేసేది అనే పొరపాటు నిశ్చయానికి రాకూడదు. అర్థమైందా? ఆత్మది అక్కడ తెలుసుకునేది, తెలుపబడేది ఉండవు. అంటే అక్కడ మూడు లేవు. కానీ జీవుడుగా ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏంటి, సూర్యప్రకాశము, సూర్య ప్రతిబింబం నీళ్ళలో పడిందనుకోండి, నీళ్లు ఆవిరిగా అయిపోతే అక్కడ సూర్యుడు ఉన్నాడా? అక్కడ లేడు, ప్రతిబింబం పోయింది. కానీ అక్కడ ఉంది కదా, నిజమైన సూర్యుడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ బింబమే మనని చూపిస్తోందన్నమాట. అది దీన్నే జీవుడు అని అన్నారు. ఆత్మ అంటే మనలను తెలుసుకునేలా చేసేది అనే పొరపాటు నిశ్చయానికి రాకూడదు. తెలుసుకునేది, తెలియబడే మన శరీరాలు, ప్రపంచము కూడా ఆత్మే అన్నారు. సరే, ఇంకొకటి ఇక్కడ చూద్దాం. ఆలోచనలను గుర్తించే సాక్షి చైతన్యానుభవం నుండి ఆలోచనలు లేని సాక్షి అనరాని చైతన్యం వైపు సాధకుల దృష్టిని మళ్లించడానికే వేదాంతంలో గురువులచే సాక్షి అన్న పదం వాడబడుతోంది. అనుభవాలను, ఆలోచనలను తెలియబడేలా చూస్తూ తెలుసుకుంటున్న ఆత్మను వ్యక్తిలో సాక్షి పదంతో నిర్వచిస్తున్నారు. భావాలు, అనుభవాలు అన్నీ మనకల్పనలే, భ్రమాజన్యాలే. అవి లేనప్పుడు, ప్రకాశింపబడేవి లేనప్పుడు అదే సాక్షి చైతన్యం భావరహిత, భావాతీత చైతన్యంగా, శుద్ధ జ్ఞాన స్వరూపంగా వ్యక్తమవుతుంది కదా. ఇది జ్ఞానంలోనే మనం అయితే ఇప్పుడు మనకి తెలుస్తూనే ఉంది, మనం దేనిని చూడకుండా, ఆలోచించకుండా ఉండలేం కదా మన నిత్య జీవితంలో. ఇవన్నీ కూడా శుద్ధ జ్ఞాన స్వరూపమైన చైతన్యం వలననే మన బుద్ధిలో ప్రకాశించబడుతున్నాయి. మనం వాటన్నిటినీ చూస్తున్నామనుకుంటున్నాం. ఈ చూసే సాక్షే నేనుగా మన అనుభవంలోకి వస్తోంది. అందుకే ఆత్మ మనలో సాక్షి రూపంలో ఉంటున్నట్లుగా భావింపవలసి వస్తుంది. చూడబడే దృశ్యాలు లేనప్పుడు, ఆలోచనలు ఆగిపోయినప్పుడు ఈ నేనును సాక్షి అనగలమా? ఫస్ట్లోనే మీకు నేను చెప్పాను, ఏదైనా ఒక వస్తువు ఉంటే సాక్షి. ఏమీ లేనప్పుడు ఎవరికి సాక్షి? తానుగా ఉన్నప్పుడు ఇంకక్కడ ఏమీ లేదు, అవునా?
సాక్షిత్వమే సిద్ధించదు. అందుకే అంటారు, సముద్రంలో నిశ్చలంగా ఉంటే సముద్రం అంటాము, కదిలితే అలలు అంటాము. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నెక్స్ట్ శ్లోకంలో ఇది చాలా కొంచెం డీప్ సబ్జెక్ట్ కాబట్టి మెల్లిగా వినాలి, కొంచెంలోనే దాన్ని మననం చేసుకుంటూ ఉండాలన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది 15 నిమిషాలు.